వంగలపూడి అనిత అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. ఈ రోజు శాసనసభతో పాటు మండలికి కూడా ఆమె హాజరయ్యారు. తిరుమల లడ్డు వ్యవహారంపై చర్చలోనూ అనిత పాల్గొన్నారు. ఈ సమయంలోనే హోంమంత్రి అనిత స్వల్ప అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే సిబ్బంది స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలు వరుస కార్యక్రమాలతో ఆమె బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అనిత అస్వస్థకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం హోంమంత్రి పరిస్థితిపై ఆందోళన అవసరం లేదని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని ఆమె వ్యక్తిగత సిబ్బంది చెప్పినట్లు తెలుస్తోంది. హోంమంత్రి వంగలపూడి అనిత అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. ఈ రోజు శాసనసభతో పాటు మండలికి కూడా ఆమె హాజరయ్యారు. తిరుమల లడ్డు వ్యవహారంపై చర్చల్లోనూ అనిత పాల్గొన్నారు. ఈ సమయంలోనే హోంమంత్రి అనిత స్వల్ప అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే సిబ్బంది స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలు వరుస కార్యక్రమాలతో ఆమె బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అనిత అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హోంమంత్రి పరిస్థితిపై ఆందోళన అవసరం లేదని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని ఆమె వ్యక్తిగత సిబ్బంది చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్. స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనితకు కొంతమేరకు స్వల్ప ఉద్రిక్తత వాతావరణం జరుపుకుంది. ఆమెకు స్వల్పంగా కొంతమేరకు ఆరోగ్యం బాగలేదని తెలవడంతో కొంతమేరకు ఆ ఉద్రిక్తత వాతావరణం చోటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ హోంమంత్రి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో అనితకు హోంమంత్రి పదవి అప్పచెప్పారు. హోంమంత్రి పదవి అప్పచెప్పిన ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేయటం, అలాగే 24 గంటలు ఓ పక్క వర్క్ గురించి, మరొక పార్టీ అభివృద్ధి గురించి, మరోపక్క నియోజకవర్గ సమస్యల గురించి, నియోజకవర్గ అభివృద్ధి గురించి. మొత్తంగా అనిత చంద్రబాబు నాయుడు ఇచ్చే ర్యాంకింగ్స్ లో ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఫస్ట్ నుంచి 6-7 స్థానాల్లో నిలుచుంటా ఉంది. ఆ అనితకు పలు సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్ ఇరువురు కూడా ఆమెకి ఎప్పుడు అభినందనలు తెలుపుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. బాగా కష్టపడే వ్యక్తులలో అనిత కూడా ఒకళ్ళంటూ కూడా పలు సందర్భాల్లో ఆమెని కీర్తిస్తూ గొప్పగా పోడిన సందర్భాలే ఆ కోకళ్ళలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు శాసనసభతో పాటు మండలికి కూడా ఆమె హాజరవ్వాల్సిన పని ఉంది. క్వశ్చనింగ్ సమస్యలో కొంతమేరకు రహస్యంలో నెలకొన్న పరిస్థితుల్ని ఆమె వివరించాల్సిన నేపథ్యంలో ఇటు పక్క శాసన మండలికి, అటు అసెంబ్లీకి రెండింటికి కూడా హోంమంత్రి అనిత హాజరైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సమయంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న కల్తీ వ్యవహారం, లడ్డు వ్యవహారంపై చర్చలోనూ అనిత పాల్గొంది. అప్పుడు ఆ సమయంలో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే ఆ పరిసర ప్రాంతాల్లో ఆమెకి కొంత మేరకు స్వల్ప అస్వస్థకు గురైన పరిస్థితి ఉంది. అస్వస్థకు గురవడంతోనే ఆ స్థానికులు, ఆ సెక్యూరిటీ, విధానసభ సెక్యూరిటీ మొత్తంగా ఆమెని హుటాహుటిన ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు. అక్కడ కొంత మేరకు అనితకు రెస్ట్ అవసరం, కొంత మేరకు ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువ అవటం, ఎక్కువ నిద్ర లేకపోవటం, పని భారం అవటం, పని గురించి ఎక్కువ ఆలోచించడం వేరా బీపీ హెచ్చు తగ్గులు అవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అనితకు కొంత మేరకు అస్వస్థకు గురైంది అని డాక్టర్లు సూచించడంతో ఆమెని బీపీ కంట్రోల్ అయ్యే విధంగా కూడా స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించిన పరిస్థితి. ప్రస్తుతం ఆమెకైతే చికిత్స అందిస్తా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు వరుస కార్యక్రమాలతో ఇటు వరకు బిజీ షెడ్యూల్లో బిజీగా తిరుగుతున్న నేపథ్యంలో కొంతమేరకు అస్వస్థకు గురైనట్లు కూడా డాక్టర్లు సమాచారం ఇచ్చారు. హోంమంత్రి అనిత ఆ పరిస్థితిపై ఆందోళన అవసరం లేదని, కొంతమేరకు అస్వస్థత గురైంది అంతేనంటూ కూడా డాక్టర్లు చెప్పడంతో పార్టీ ఊపిరి పీల్చుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా
హోంమంత్రి అనిత అవతగొట్టిన ఆ స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించిన అనంతరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనిత గురించి ఆరా తీసిన పరిస్థితి ఉంది. అనితతో ఆరోగ్యం ఎలా ఉందని మాట్లాడిన పరిస్థితి ఉంది, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అలాగే తోటి శాసన సభ్యులందరూ కూడా అనిత ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆమె డిశ్చార్జి అవుతారని ఆ వ్యక్తిగత సిబ్బంది అయితే మీడియాకి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. స్పందన. థ్యాంక్ యూ నాగేశ్వర్.